ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తాంత్రిక పదార్థాలలో కొన్ని పదార్థాలు మన ఇంటి దగ్గర పెట్టుకొని మనం పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఒక వీడియో చెప్తాను. ఈ వీడియోలో లక్ష్మీ ప్రాప్తి అంటే మీకు డబ్బు రావాలనుకుంటున్నారు. డబ్బు రావాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. మనకి మార్కెట్లో ఏకాక్షి నారియల్ అంటే ఒంటి కన్ను కొబ్బరికాయ తెలుగులో అంటారు. ఈ కొబ్బరికాయని విధి విధానంగా కనుక మనం పూజ చేసినట్లయితే డబ్బు వస్తుంది. అలాగే అప్పుల్లో ఉన్నవారికి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. బాగా శత్రువులు ఉన్నారు గురువు గారు అంటే శత్రు నిర్మూలన కూడా జరుగుతుంది. అలాగే మీకు జాతకంలో ఏదైనా అపమృత్యువు అంటే ప్రమాదాలు ఉండి ఉంటే వాటి నుండి రక్షణ కలుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే వారికి ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది. అలాగే చాలామంది ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటారు. అలాంటి వారికి ఈ ఏకాక్షి నారాయణని విధి విధానంగా పూజించినట్లయితే వారు ఖచ్చితంగా వారికి కావలసిన ప్రదేశానికి బదిలీ అవ్వడం జరుగుతుంది. అలాగే వివాహం అవని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారు పూజ చేసినట్లయితే అమ్మాయిలైనా అబ్బాయిలైనా వారికి వివాహం అవుతుంది. అలాగే సంతానం కలగని వారికి సంతాన యోగ్యత ఉండేప్పటికి కూడా కలగకపోవడం జరుగుతూ ఉంటే అలాంటి వారికి కూడా ఈ ఏకాక్షి నారియల్ని ఈ చెప్పబోయే విధానం ద్వారా పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా వినపం ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి, మీ శ్రేయభిలాషులకి మీ వాట్సాప్లోను, మీ ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, నాతో మాట్లాడి మీకున్న సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి అనుకునే వారికి మన వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. వీడియో చేసినప్పుడల్లా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి యూట్యూబ్లో మీకు రాకపోతే మీకు నోటిఫికేషన్లో గ్రూప్లో ఉంటే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్తాను. దీనికి ఒక ఒంటి కన్ను కొబ్బరికాయ అంటే ఏకాక్షి నారియలు తెచ్చుకోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది గురువు గారు? ఆన్లైన్లో దొరుకుతుంది, పూజా వస్తువుల అమ్మే షాపులో దొరుకుతుంది. ఇది అరుదైన కొబ్బరికాయ అంటారు. మనకి సంపద. ఈ కొబ్బరికాయని లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అలాగే తాంత్రిక ఆచారాల్లో కూడా ఈ కొబ్బరికాయని ఎక్కువగా వాడతారు. అంటే అఘోరీలు, ఆత్మల్ని బంధించే వాళ్ళు, దుష్టశక్తుల్ని తరిమి కొట్టడం వాటి కోసం కూడా ఈ కొబ్బరికాయని వాడతారు. ఈ కొబ్బరికాయని మీరు రోజువారీ పూజలో ఉపయోగించి ఫలితాలని మనం పొందుతాం. ఇది ఈ సంప్రదాయం అంటే ఈ విధానం మనం ఎప్పుడు చేసి ఉండము అనుకుంటాం. నార్త్లో చేస్తూ ఉంటారు. మామూలు కొబ్బరికాయతో మారవేడి కూడా చేస్తూ ఉంటారు ఈ ఆచారాన్ని. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కొబ్బరికాయ కావాలి. అది ఒంటి కన్ను కొబ్బరికాయ ఏకాక్షి నారియల్. మీ పూజ చేసే స్థలంలో కానీ లేదంటే మీ ఇంట్లో ఎక్కడైనా అలమరలో అయినా సరే ఇది చేసుకోవచ్చు. ఒక రాగి కలిసిని తీసుకొని దాని మీద ఈ కొబ్బరికాయ పెట్టాలి. చిన్నదైనా పర్వాలేదు, చిన్నగానే ఉంటుంది కొబ్బరికాయ కూడా. దాంట్లో కలిసంలో కొద్దిగా నీరు పోయాలి. ఆ కలిసం కంఠం వరకు అంటే మన రింగులాగా ఉంటుంది కదా, ఆ రింగులా కనిపించే వరకు మనకి కొబ్బరికాయని పెట్టాలి. అంటే కొబ్బరికాయ మొత్తం లోపలికి వెళ్ళకూడదు, పైకి కనిపించేదని పెట్టాలి. ప్రతి ఉదయం ఈ కొబ్బరికాయని తీసి అంటే ఆ కలిసంలో నీరు పోసాం కదా, ఆ కొబ్బరికాయని పైకి తీసి ఆ నీటిని తీసుకెళ్ళి తులసి మొక్క మొదల్లో పోయాలి. మరి తులసి మొక్క లేదంటే ఈ ఉపాయం చేయకండి. అలాగే తర్వాత మనం నీరు తీసాం కదా, ఆ నీరు తీసిన దాంట్లో మళ్ళీ కొత్త నీరు పోయాలి. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఈ నారియల్ని ఈ ఏకాక్షి నారియల్ని ఈ కొబ్బరికాయని కడిగి శుభ్రం చేసి మళ్ళీ
సేమ్ అలాగే పెట్టాలి. మార్వాడీలు ఎక్కువ ఏం చేస్తారంటే మామూలు కొబ్బరికాయ చాలా ముదిరిపోయిన కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి మొక్క వచ్చే విధంగా కడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం పూట కూడా చేస్తూ ఉంటారు. ఇది ఉదయం పూట ఈ ఏకాక్షి నారికలతో చేయండి. ఇది మీరు దేవుడి దగ్గర పెట్టడానికి అవకాశం లేకపోతే మీ అలమరలో పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసేవారి షాపులో దేవుణ్ణి పూజించే దగ్గర పెట్టుకోవచ్చు. ఇది మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీ ప్రాప్తి, అలాగే శత్రు నిర్మూలన, డబ్బు పొందటం, మీరు అప్పులు ఇస్తే అప్పులు తిరిగి రావటం, అప్పులు చేసి తీర్చలేకపోతే అప్పులు తీర్చగలిగే శక్తి మీకు రావటం అమ్మవారు మీకు ఇస్తుంది. ఇది చాలా తేలికైనది. ఇది మరి ఎప్పుడు మార్చుకోవాలి కొబ్బరికాయని? కొబ్బరికాయని కడిగాము, పెట్టాము, కొన్ని సందర్భాల్లో మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయ పెద్ద మొలకాయ ఇంతవరకు మొలకొచ్చినా పర్వాలేదు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా భూమిలో పాతి పెట్టవచ్చు. ఒకవేళ మొలక రాలేదనుకోండి, దీన్ని నెలకొకసారి కొత్త కొబ్బరికాయని మార్చుకోవచ్చు. ఇది 150-200 రూపాయలు ఉంటుంది. నేను ఈ కాయలు అవైలబిలిటీ మన ఈ-కామర్ వెబ్సైట్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా ఏకాక్షి నారికేల్ దొరుకుతుంది. కావాల్సిన వారు దాంట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు నా విన్నపం ఏంటంటే, ఇవి తంత్రంలో సంబంధించిన ఉపాయాలని, పదార్థాలకు సంబంధించిన ఉపాయాలని మీరు జాగ్రత్తగా నమ్మకంతో చేయండి. నమ్మకం లేకుండా వీటిని పొరపాటు ప్రయత్నించకండి. ఇది డబ్బునిస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తుంది. అంతకుముందు కూడా చాలా వీడియోలో ఈ నారికేల గురించి చెప్పడం జరిగింది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.